నమస్తే సార్, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. సార్, 2 రోజుల్లో ఎలక్షన్లు అనేవి పోలింగ్ అవబోతున్నాయి. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విజయవాడ కానీ గుంటూరు కానీ ఓవరాల్గా ఏపీలో ఎలా ఉన్నాయి సార్? మొత్తం 2 రోజుల్లో జరిగేటువంటి ఎన్నికలు కేవలం ఒకే ఒక పార్టీకి ప్రజలందరూ పట్టం కట్టేటువంటి నినాదాలతో ముందుకెళ్తున్నారు. మేము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పర్యటించడం జరిగినది. నేను ఆంధ్రప్రదేశ్ యానాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగాను నేను అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తే అక్కడ ఒకే నినాదం ఉంది. మా ఇంటికి తీసుకొచ్చి పథకాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం మాకు కావాలి. మా బిడ్డలను ఇంగ్లీష్ మీడియంలో చేర్చినటువంటి ఘనత మా అన్నగారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంలో పెట్టి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి మా అన్నకి మేము మద్దతుగా ఉంటాం. ప్రతి పథకాన్ని కూడా వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాలు పెట్టి మేము పదే అధికారుల దగ్గరికి వెళ్లకుండా మా ఇంటికి వచ్చి జన్మదిన సర్టిఫికేట్లు కానివ్వండి, తర్వాత అదేవిధంగా ఆరోగ్య విషయాలు కానివ్వండి, అదేవిధంగా డెత్ సర్టిఫికేట్లు కానివ్వండి, మా ఇంటికి వచ్చి ఇచ్చినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకే మేము పట్టం కడతామని సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా. సార్, ఇక్కడ మెయిన్గా గ్రామాల్లోకి వచ్చేసరికి సర్పంచ్లు కానీ లేదంటే ఎంపీటీసీలు కానీ మాకు ఎటువంటి ఇలాంటివి ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడే మాకు కొంచెమైనా హామీ ఉండేది. మా దగ్గరకు ప్రజలు వచ్చి పలానా అప్లై చేయాలన్నా లేదంటే పలానాది కావాలన్నా మమ్మల్ని అడిగి సచివాలయాలకు కానీ లేకపోతే గ్రామ సర్పంచుల దగ్గరికి వెళ్ళే దాఖలు ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలాంటివి ఏమీ లేవు. మమ్మల్ని అసలు ఒక సర్పంచ్ గాని కూడా చూడట్లేదు అని చెప్పి అంటున్నారు. దానికి చాలా విమర్శలు కూడా వచ్చినాయి. వాస్తవమే. గతంలో జన్మభూమి కమిటీలని పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఆయన బినామీలు పెట్టుకుని ఆ బినామీల ద్వారా ఆయన డబ్బులు సంపాదించుకుంటూ పబ్బం గడుపుకునేవారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డైరెక్ట్గా నేనున్నాను మీకొని వాళ్ళ ఖాతాల్లోకే డబ్బులు వేస్తూ వాలంటీర్ల ద్వారా ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానం చేస్తూ ప్రతి పథకాన్ని కూడా మధ్యవర్తులు లేకుండా, బ్రోకర్లు లేకుండా, బినామీలు లేకుండా, దోచుకునే వాళ్ళు లేకుండా నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందిస్తుంటే మరి దోచుకునే వాళ్ళకి బాధ వస్తుంది. తప్పదు, మరి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. దోచుకునే వాళ్ళు కదా, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వచ్చు, చంద్రబాబు నాయుడుకి చెప్పచ్చు. ఎందుకంటే తర్వాత చంద్రబాబు వస్తే మేము దోచుకుంటాము అనేటువంటి ఆలోచన విధానమే కానీ ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన మాత్రం సర్పంచులకు కానీ వాళ్ళకు ఎవరికి కూడా లేదు. అందరూ అని కాదు, కొంతమంది మాత్రమే. అందరూ సర్పంచులు అలా అనట్లేదు, కొంతమంది సర్పంచులు మాత్రమే అలా చెప్తున్నారని మాత్రం తెలియజేస్తున్నాను. ఇక్కడ మేనిఫెస్టో ఇరు పార్టీలు కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. కానీ జగన్ మేనిఫెస్టో ఎలా ఉందంటే పాతదే మళ్ళీ రీక్యాప్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 25 హామీలతో సూపర్ 6 అనే కానీ లేకపోతే 25 హామీలతో రావడం కూడా జరిగింది. ప్రజలు చాలామంది చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలే బాగున్నాయని కూడా అనడం కూడా జరుగుతుంది. దానికి మీరేమంటారు? అసలు ఇది చాలా తప్పు. ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు ఇచ్చే హామీలు మంచివని అనట్లేదు. గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్ని తూచా తప్పక పాటించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆచరణ సాధ్యమైనటువంటి పథకాలను మాత్రం ఆయన పెట్టాడు. ఆ పథకాలన్నీ కూడా 100%, 99% ఆయన పూర్తి చేశాడు. ఈ రోజు కూడా ప్రజలు ఏమంటున్నారంటే చంద్రబాబు గతంలో ఏం చెప్పాడంటే ఇవన్నీ కూడా ఈ పథకాలను అమలు చేస్తే మరో శ్రీలంక అయిపోద్ది, మనది మరో పాకిస్తాన్ అయిపోద్ది, తిండికి తినేదానికి తిండి లేకుండా అయిపోద్ది అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ పథకాలను కాపీ కొడుతూ దానికి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు వేయడం, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణికుల మహిళల కంటే దాన్ని తీసుకొచ్చి కాపీ కొట్టి ఇక్కడ పెట్టడం, ఎట్టా నేను పదవులోకి రాలేను కాబట్టి అబద్ధకు ఈ మేనిఫెస్టో పెట్టేస్తే అట్టన్న నాకు ఓట్లు వేస్తారు, గెలుస్తారు, ఆ తర్వాత నేను పోయి హైదరాబాద్లో కూర్చుంటాను అనేటువంటి ఆలోచన విధానంతో ఈ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేశాడు తప్ప ప్రజలకు న్యాయం చేయాలని లేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. రైతు రుణమాఫీ అన్నాడు, ఎంతవరకు చేయగలిగాడు? నా సొంత పొలంలోనే రైతు రుణమాఫీ జరగలేదు. మేము కూడా దానివల్ల మా బంగారు కూడా పోయింది, మా బంగారు కూడా కట్టలేక చివరికి మా బంగారును కూడా వదులుకున్నాం. అలాంటి అబద్ధపు మోసపూరితో మేనిఫెస్టో ప్రజలు నమ్మరండి. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ స్టేట్ నుంచి ఇంకో 2 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజలందరికీ? మేమైతే ఒక ట్రైబ్గా
నేను తిరిగినటువంటి ప్రదేశాల్లో కూడా చూసినటువంటి వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత ఈరోజు ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా పథకాలను పంపిస్తూ ఏ అయితే ప్రజలకు కావాలనో ఏ అయితే ప్రజలకు అవసరమో వాటిని పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతం విద్య ఆరోగ్య విషయంలో నిజంగా ఈరోజు ప్రజలు పల్లెల్లోకి వెళ్ళి చూస్తే అక్కడే సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, తర్వాత అదేవిధంగా సచివాలయం ఇవన్నీ ఏర్పాటు చేసి మా పిల్లలకి ప్రత్యేకంగా ట్రైబల్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి దాన్ని కూడా వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు పెడుతున్నారు, దానివల్ల ఏంటి మీకు వచ్చేటువంటిది అని ప్రశ్నించినటువంటి చంద్రబాబు నాయుడికి తల్ల తన్నే విధంగా ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో మా గిరిజన పిల్లలు కూడా చదువుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని ఇదే సాక్షిగా మేము తెలియజేస్తున్నాను.